హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టేస్టీ ఇంకా హెల్తీ స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొరకాయ ఇంకా సొద్దపిండి. ఈ రెండిటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూశాను ఈ వీడియో కోసం ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అని చెప్పేసి. అందులో కొన్ని బెనిఫిట్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. వీడియో పాస్ చేసి ఒకసారి చూడండి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. తర్వాత ప్రాసెసింగ్లోకి వస్తే సొరకాయని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాంట్లో ఏమైనా సీడ్స్ ఉంటే రిమూవ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని పీలర్తో గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకునేటప్పుడు కూడా మనము చేసే మిస్టేక్ ఏంటంటే పైకి కిందకి అనేస్తూ ఉంటాము. దానివల్ల సొరకాయ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోయి వాటరీగా అయిపోతుంది. అదైతే పనికిరాదనమాట. సో మనం ఎలా చేసుకోవాలంటే జస్ట్ పైనుంచి కిందకి అంటూ ఉంటే ఇలా పీసెస్గా అయితే వస్తుంది. ఇది నేను కూడా మా అమ్మ చేసేటప్పుడు చూశానమాట. అంటే మా అమ్మ చేసేటప్పుడు నేను హెల్ప్ చేశాను. నేను పైకి కిందికి అనేసాను అనమాట. అంటే అంత గుజ్జు గుజ్జుగా అయిపోయింది. ఇంకా తర్వాత మా అమ్మ ఇలా చేయాలని అయితే చూపించింది. సో అది నేను మీతో అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇంకొచ్చేసి ఫస్ట్ టైం అయితే నేను ఇంట్లో ఈ సొరకాయ సొద్దడులు అయితే ట్రై చేస్తున్నాను. అంతకుముందు జస్ట్ సొద్దపిండితో మాత్రమే చేశాను. సొరకాయ అయితే యూజ్ చేయలేదు. ఊరి దగ్గర మా అమ్మ చేసేది చూసి నాకు టేస్ట్ బాగా నచ్చి ఫస్ట్ టైం అయితే ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఇంకా దాన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను. సొరకాయ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కారం కోసం కావాల్సిన పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలనో అన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని మిక్సీ పట్టుకోండి, లేదంటే దంచుకోవచ్చు. ఇంకా సొద్దపిండి, ఇంకా నానబెట్టిన శనగపప్పు అనమాట. ఇది 15 మినిట్స్ బిఫోర్ అయితే నేను నానబెట్టేశాను. ఒకవేళ ఇన్స్టెంట్గా చేసుకునే పని అయితే ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా కొంచెం కొత్తిమీర, తర్వాత నువ్వులు వైట్ నువ్వులు ఉంటే వేసుకుంటే బాగుంటుంది కలర్, ఇంకా టెక్స్చర్ కూడా. నేను మా ఇంట్లో నల్ల నువ్వులు ఉన్నాయని చెప్పేసి వేస్తే హెల్దీ అని చెప్పేసి వేసాను అనమాట. అది కూడా ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇలా అన్ని బౌల్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ కలిపేసేసుకోవడమే. ఇక్కడ నేను ఎంత పిండి యాడ్ చేయాలన్నది చెప్పలేదు కదా. యాక్చువల్లీ నాకే కరెక్ట్గా ఐడియా లేదు ఇంత పిండి యాడ్ చేయాలని చెప్పేసి. నేను అందాజుగా కలిపాను అనమాట. మీకు కూడా తెలుస్తుంది కలిపిన తర్వాత. ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకా కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సొరకాయలో హై వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట. అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే అసలు వాటరే మిక్స్ చేయలేదు, ఒక చుక్క కూడా. ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వడలైతే వస్తాయి. సో నేనైతే ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు. మీరు పొరపాటున స్టార్టింగ్లో వాటర్ వేసారంటే మరీ లూజ్గా అయిపోతుంది. ఇంకా అప్పుడు పిండి పనికిరాదు వడలు చేయడానికి. పెద్దవాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ట్రై చేసి ఉంటారు. నాలాగా తెలియని వాళ్ళ కోసం, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకే మినిమం బేసిక్స్ కూడా తెలియదు పెళ్ళికి ముందు వంట గురించి. పెళ్ళైన తర్వాతనే నేను వంట నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలాంటిది నేనే చేస్తున్నానంటే మీరైతే ఖచ్చితంగా చేసేస్తారు. పిండి కలిపేసుకోవడం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ప్యాన్లో. దీనికైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఈ సొద్దపిండి పెద్దగా ఆయిల్ అయితే పీల్చదు. సో మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లకి కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. కొంతమంది సొద్ద రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు, కానీ నాకు రొట్టెల కన్నా కూడా వడల టేస్టే బాగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదు కాబట్టి నేను ఇవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా అమ్మ కూడా ఎక్కువ ఇవే చేస్తూ ఉంటుంది, టేస్ట్ ఇవే బాగా అనిపిస్తాయి నాకు. ఇంకా ఇప్పుడైతే నేను క్లాత్ చూపిస్తున్నాను, ఎలాంటి క్లాత్ యూజ్ చేయాలని చెప్పేసి. ఇది మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ దీని నేమ్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు. మా అమ్మను ఊరి నుంచి అయితే పంపించమని చెప్పాను అనమాట. ఇది పెద్దవాళ్ళు పంచ కట్టుకుంటారు కదా, ఆ క్లాత్లో అయితేనే బాగా వస్తున్నాయి వడలు. అంతకుముందు నేను కర్చీఫ్ లాంటిది ఒకటి తీసుకుని ట్రై చేశాను అనమాట. స్టార్టింగ్లో బాగానే వచ్చేవి, పోన్ ఏంటంటే అతుక్కుపోతుంది అనమాట క్లాత్కి. సో ఇది ఇంకా అమ్మ ఊరి దగ్గర చేస్తూ ఉంటే దీని మీద బాగా వస్తున్నాయని చెప్పేసి నాకు పంపిమ్మని చెప్తే అమ్మ ఊరి నుంచి అయితే పంపించింది.
ఇంకా దాన్ని నేను కొంచెం ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అందు ఉంటాయని చెప్పేసి వేడి నీళ్ళల్లో కాసేపు అయితే నానబెట్టాను అనమాట. సో నానబెట్టిన తర్వాత ఈ విధంగా వడలు అయితే వేసుకుంటున్నాను. కింద సపోర్ట్ కోసం ప్లేట్ అయితే పెట్టాను. ప్లేట్ మీద క్లాత్ ఇలా వేసుకొని వడలు అయితే తిక్కుకుంటున్నాను అనమాట. ఈ వడలు మా అమ్మ అయితే 4 వేసేది. మా పెనము అంత పెద్దది కాదు కాబట్టి నేను 2 వేస్తున్నాను. 4 అయితే త్వరగా అయిపోతుంది, 2 అయితే కొంచెం లేట్ పడుతుంది. ఇంకా అంతకుముందు నేను ఒకటే వేసేదాన్ని. అప్పుడు ఇంకా టైం పట్టేది నాకు ఎక్కువసేపు నిల్చుకొని పనులు చేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదు. ఇంకా ఇలాంటి డీప్ ఫ్రైస్ ఏమన్నా చేయాలంటే అసలే చేయలేను నేను. ఇంకా ఫ్యామిలీ కోసం చేయాలి తప్పదు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉంటాను. సో ఫైనల్లీ వడలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.